ఈనాటి ఎడ్యుకేషన్ అనేటువంటిది సామాన్యమైనటువంటి ప్రాపంచిక సంబంధమైనటువంటి ప్రాకృత సంబంధమైనటువంటి లౌకిక సంబంధమైనటువంటి లౌకిక విద్యలే। आज संसार में जो भी ज्ञान मिलता है वह सांसारिक और भौतिक है। ఇది కేవలము బుకిష్ నాలెడ్జీ, यह केवल किताबी ज्ञान है। ఈనాడు అందరూ కూడాను ఈ బుకిష్ నాలెడ్జీని ప్రారంభం చేసుకుంటున్నారు। आज सब कुछ इस किताबी ज्ञान के आसपास ही घूमता है। ఇది కేవలము సూపర్ఫిషియల్ నాలెడ్జీ, यह केवल सतही ज्ञान है। ఈ సూపర్ఫిషియల్ నాలెడ్జీ క్షణ క్షణంకు మారిపోతుంటారు। सतही ज्ञान क्षण क्षण में परिवर्तित होता रहता है। కనుకనే ఈ బుకిష్ నాలెడ్జీ నుంచి కూడాను మన అంతర్భావమైనటువంటి ఒక ఎడ్యుకేర్ అనేటువంటి దానికి ఈ చదువును అందించాలి। इस किताबी ज्ञान के अलावा हमें चाहिए कि हम एजुकेयर को विकसित करें, जो कि हमारे अंदर से उत्पन्न होने वाली जागरूकता या चेतना है। ఆ ఎడ్యుకేర్ అనేటువంటిది ప్రాక్టికల్ నాలెడ్జీ। एजुकेयर हमें व्यावहारिक ज्ञान देता है। అయితే ఈ యొక్క సూపర్ఫిషియల్ నాలెడ్జీకి ప్రాక్టికల్ నాలెడ్జీకి మధ్యలో కొన్ని స్టెప్స్ ఉంటుంటాయి। हालांकि सतही ज्ञान के प्रथम कदम से व्यावहारिक ज्ञान के अंतिम कदम के बीच कुछ ही कदमों का अंतर होता है। ఈ సూపర్ఫిషియల్ నాలెడ్జీ నుంచి కూడాను కేవలము జనరల్ నాలెడ్జీ అనేటువంటి దాంట్లో మనం ప్రవేశించాలి। सतही ज्ञान से हमें सामान्य ज्ञान तक पहुंचना चाहिए। ఈ జనరల్ నాలెడ్జీ నుంచి కూడాను డిస్క్రిమినేషన్ నాలెడ్జీ, విచారణ చేసి ఏది సత్యము ఏది అసత్యము అని దీన్ని విచారణ చేసి దానిలో మనం ప్రవేశించాలి। सामान्य ज्ञान से हमें विवेक युक्त ज्ञान तक पहुंचना है, जहां हम सत्य और असत्य के भेद को समझते हैं। ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జీ నుంచి కూడాను మనము క్రమక్రమేణా ప్రాక్టికల్ నాలెడ్జీలో ప్రవేశించాలి। धीरे धीरे विवेक युक्त ज्ञान से हमें व्यावहारिक ज्ञान तक पहुंचना चाहिए। ఈ ప్రాక్టికల్ నాలెడ్జీనే నిత్య సత్యమైనటువంటి విద్య। व्यावहारिक ज्ञान अर्थात आध्यात्मिक बुद्धिमानी का उपयोग कर सदाचरण करना, यही सच्ची व सनातन शिक्षा है। ఏనాటికి నీ మార్పు చెందేటువంటిది కాదు। व्यावहारिक ज्ञान अपरिवर्तनीय है। హృదయం ఏ విధంగా యస్య భూషితం నిరంతరము పూజింపబడినటువంటిదిగా ఉంటుందో సదయం హృదయం అన్నాను। శాంతిగాను విశాలంగాను పవిత్రమైనటువంటిదిగాను హృదయం అభివృద్ధి గావిస్తుంది। वो हृदय जो करुणा से पूर्ण है हमें शांति, पवित्रता और व्यापक तथा उदार सोच रखने की स्थिति तक ले जाता है। ఇతను విద్యావంతుడనగా అతనిలో దుర్గుణములు ప్రవేశించకూడదు। ज्ञानी लोगों में बुरी आदतें नहीं होनी चाहिए। దుశ్చర్యలు అసలే ప్రవేశించకూడదు। किसी को भी बुरे कार्यों की ओर प्रवृत्त नहीं होना चाहिए। అతను విద్యావంతుడు ఎట్లవుతాడు? तुम किसी को शिक्षित कैसे कह सकते हो? విద్య అనగా కేవలము జ్ఞానము అని అర్థము। शिक्षा का अर्थ है ज्ञान। ఎట్టి జ్ఞానము? किस तरह का ज्ञान? లౌకిక జ్ఞానమా, क्या यह सांसारिक ज्ञान है ప్రాకృత నాలెడ్జా, या भौतिक ज्ञान है లేక జనరల్ నాలెడ్జా? या सामान्य ज्ञान है? కాదు కాదు, नहीं नहीं, ఇది కేవలము బుకిష్ నాలెడ్జీ। आखिर यही सब केवल किताबी ज्ञान है। ఈ బుకిష్ నాలెడ్జీ నుంచినే మానవుడు ఈనాడు అన్ని విధములు కూడాను హీనమై చెడిపోతున్నాడు। मनुष्य बिगड़ रहे हैं क्योंकि पूर्णतया वो किताबी ज्ञान पर ही निर्भर है। ఇది ఎంతవరకు కలుస్తుంది? आखिर यह किस हद तक तुम्हारी मदद करेगा? మన మనసులో నిలుపుకున్నంత వరకు ఉంటుంది। तुम्हें यह अनुभव तब तक ही होगा जब तक तुम्हारी स्मरण शक्ति रहेगी। ఇది కొంతవరకు నువ్వు బుకిష్ నాలెడ్జీ మనం ప్రాక్టికల్ అది పెట్టాలంటే వీలు కాదు। कई बार यह संभव नहीं होता कि इसका उपयोग व्यावहारिक क्षेत्र में हो। ఈ బుకిష్ నాలెడ్జీ తన నింపుకొని ఎగ్జామినేషన్ హాల్ వరకు మాత్రం వస్తుంది। अपने मस्तिष्क को किताबी ज्ञान से भरने पर वह हमें केवल परीक्षा हॉल तक मदद करेगा। ఆ ఎగ్జామినేషన్ హాల్ లోపల ఈ తలలో ఉన్నటువంటి విషయం అంతా కూడాను పేపర్లో గుమ్మరిస్తాడు। हम अपने मस्तिष्क को परीक्षा हॉल में उत्तर पुस्तिका में खाली कर देते हैं తిరిగి వెనుకకు వచ్చే సమయంలో ఎంటీ హెడ్ తో వస్తాడు। और फिर खाली हाथ लौट आते हैं। ఇది ఎప్పుడు ఎంటీగానే ఉంటుంటది। सिर हमेशा खाली क्यों रहता है? కారణం ఏమిటి? దీన్ని డిస్క్రిమినేషన్ నాలెడ్జీగా తీసుకోవడానికి అవకాశం లేకుండా ఉంటుంది। क्योंकि किसी ने इस किताबी ज्ञान को विवेकपूर्ण ज्ञान में
विकसित करने का अवसर ही नहीं दिया। ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ పోవడానికి జనరల్ నాలెడ్జ్ కూడా అత్యవసరమే। विवेक की इस स्थिति तक पहुंचने के लिए सामान्य ज्ञान आवश्यक है। జనరల్ నాలెడ్జ్ లోపల ఒక సామాన్యమైన యొక్క తెలివితేటలంతా కూడి ఉంటాయి। सामान्य ज्ञान में सरल बुद्धिमत्ता होती है। ఈ యొక్క డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ లోపల కామన్ సెన్స్ కూడా ఉంటుంది। विवेकपूर्ण ज्ञान के लिए सामान्य ज्ञान होना आवश्यक है। ఈ రెండింటి వల్ల జనరల్ నాలెడ్జ్ కామన్ సెన్స్ రెండు కూడినప్పుడే నిజమైనటువంటి యొక్క భౌతిక గుణములు కనబడతాయి। जब सामान्य ज्ञान और सामान्य समझबूझ को एक साथ उपयोग में लिया जाता है तो संपूर्ण लाभ प्राप्त किए जा सकते हैं।